వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ శ్రీ. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. చాలా సింపుల్గా స్వీట్ కార్న్ మసాలా కర్రీని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఈ స్వీట్ కార్న్ మసాలా కర్రీ ఉంటుంది. త్వరగా ఈ రెసిపీ ఎలా ఉంటుందో చూసేద్దామా? ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలని వేసుకోండి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకుని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 1 కప్పు తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. మూత తీసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిన దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో 2 కప్పుల స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోండి. స్వీట్ కార్న్ని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరొక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చూసారు కదా, స్వీట్ కార్న్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ఫాలో అయ్యి కమెంట్స్ ద్వారా మీ ఫీడ్బ్యాక్ని మాకు తెలియజేయడం మర్చిపోకండి. మరిన్ని ఎగ్జైటింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.